అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం కదండి. అసలు సంక్రాంతి అంటే ఏమిటో నేను మీకు చెప్తాను. సం అంటే క్రొత్త, కాంతి అంటే వెలుగు, సంక్రాంతి అంటే కొత్త వెలుగులు. ఈ పండుగను పూర్వం 33 రోజుల పాటు ఘనంగా జరిపేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఈ పండుగను 3 రోజుల పాటు గొప్పగా అందరూ కలిసి ఆనందంగా జరుపుకుంటున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాలలో నేడు ఇది ఒక పెద్ద పండుగ, మన సంక్రాంతి పండుగ.
మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడిందంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి ముందు పొయ్యి మీద కూరలాగా మేడ మీద నుండి గాలి పటము నుండి దాకదారనే తోకగా ఎగురుతోంది నీళ్ళ బండి గోల గోల చెరువు. ఎంత బాగుందంట రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా. మన ఏమంత్రమేశావు చిన్నదానా నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదానా. ఏమంత్రమేశావు చిన్నదానా నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదానా.
అబ్బాయి మేడం గారు సార్ గారు ఆ. తెలవండి ఒకసారి సార్ అయ్యా సత్రం మీద వచ్చాడు పెద్దల దగ్గర స్వామి వచ్చాడు అనమాట సత్యారాయణమ్మ గారు జీవించాలనుకున్నావా సంతోషపడుతున్నావా ఇంకా పిల్లలు ఇంకా అదే ఇబ్బంది పెట్టి రావాలా జీవించాలా స్టేట్ లోనే ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అవ్వాలని జీవిస్తున్నావా కాపు కావాలని తోడు